తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలనం, సోషల్ మీడియాలోనే సంచలనం సృష్టించినటువంటి పునర్విక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. పునర్విక ఒక అత్యంత అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధికి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ కోసం ఒక వ్యాక్సిన్, అంటే 16 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేస్తేనే ఆ పాప ప్రాణాలతో బతికి బయటపడుతుంది అనేటువంటి ఉదంతాన్ని ఇటీవల మనం సోషల్ మీడియాలో చూసాం. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విక, దాదాపుగా 1.5 year ఉన్నటువంటి పునర్వికకు ఈ అరుదైనటువంటి వ్యాధి సోకిన విషయం తెలిసిందే. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 1 అనేటువంటి అత్యంత అరుదైనటువంటి వ్యాధికి ఇప్పుడు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఉదంతం గురించి గత కొన్ని రోజుల కిందట వైరల్ అయినటువంటి విషయం తెలిసిందే. మొత్తం ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కదిలాడు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలా అందరూ కూడా స్పందించారు. పునర్వికను కాపాడుకోవాలి, పునర్వికకు అవసరమైనటువంటి 16 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ ఇంజెక్షన్ తేవడానికి మీ వంతుగా మన వంతుగా కదులుదాం, ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఒక ఉద్యమంగా పునర్నిర్మిద్దాం, పునర్వికకు పునర్జన్మనిస్తాము అనేటువంటి ఒక క్యాంపెయిన్ రన్ అయినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. సో 16 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాక్సిన్ అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్కు తీసుకొచ్చారు. సో ప్రస్తుతం కొద్దిసేపటి కిందటే పునర్వికకు ఆ వ్యాక్సిన్ వేయడం జరిగింది. డాక్టర్స్ అందరూ కూడా ఒక అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇక పునర్విక సేఫ్ అనేటువంటి ఒక గుడ్ న్యూస్ను కూడా చెప్పారు. ప్రస్తుతం పునర్వికకు సంబంధించినటువంటి తండ్రి సురేష్తో మనం ఫోన్ లైన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్ లైన్లో ఉన్నారు పునర్విక తండ్రి సురేష్. సురేష్ గారు నమస్తే అండి. పాపకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది? సక్సెస్ఫుల్ అయిందా? నమస్తే. ట్రీట్మెంట్ పూర్తయిందా? అవునండి ఇప్పుడే సార్ ఒక 1.5 hour అయింది సార్ అంతే. ఓకే. ఇంజెక్షన్ అమెరికా నుంచి తెప్పించారంటున్నారు, నిజమేనా? వ్యాక్సిన్? అవునండి, యూఎస్ఏ నుంచి వచ్చింది. ఓకే. లోకేష్ గారు కూడా వచ్చారు. ఆ విజువల్స్ అవన్నీ కూడా చూస్తున్నాం. సో డాక్టర్స్ అంతా కూడా సేఫ్ అన్నారా? పాప హెల్త్ కండిషన్ ఎలా ఉందన్నారు ఇప్పుడు? సార్ ప్రజెంట్ బాగుంది, సూపర్ ఉంది. తను కూడా బాగానే రెస్పాండ్ అవుతుంది. యాక్చువల్ గా ఎవ్రీ మినిట్ వాళ్ళు మానిటర్ చేస్తూ చూస్తూ ఉన్నారు ప్రతిదీ. ప్రజెంట్ అయితే పాప హెల్తీగా ఉంది సార్. మేబీ ఇంకొక 4-5 days ఇక్కడ అబ్జర్వేషన్ లో పెట్టుకుంటామని చెప్పి అన్నారు. రిమైనింగ్ ఎవ్రీ వీక్ చెకప్స్ ఉంటాయని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ అయితే తను హెల్తీగా ఉంది. సార్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మాతో పాటు ఉండి ఇంజెక్షన్ చూసి మేబీ ఆ ప్రాసెస్ అంతా 40 minutes పట్టింది సార్ ఇంజెక్షన్ బాడీలోకి వెళ్ళడానికి. మాతో పాటే ఉన్నాడు, చూసి అంత అయిన తర్వాత బయలుదేరారు. ఓకే. ఆ వ్యాక్సిన్ తెప్పించడానికి చాలా కష్టమైందా అండి? ఎలా తెప్పించారు, ఏంటి ఆ ప్రాసెస్ ఎలా నడిచింది? యాక్చువల్ గా స్టార్టింగ్ నాకు తెలిసింది ఏంటంటే అమౌంట్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ ఆటోమేటిక్ వచ్చేస్తుందని చెప్పి అనుకున్నాం, కానీ అది రాంగ్. ఆల్మోస్ట్ 1.5 months పట్టింది సార్. ఇంజెక్షన్ మనం పేమెంట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ రావడానికి దగ్గర 2 weeks పట్టింది. ప్రతిదీ చాలా పద్ధతి ప్రకారంగా అమౌంట్, అంటే మనం అమౌంట్ వాళ్ళకి ఎలా పంపించాలి అని చెప్పి ప్రతిదాంట్లో మనకి స్టార్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా చేయాలో ప్రతిదీ క్లారిటీ తీసుకొని ప్రింట్ ఉండి చేయించారు సార్. వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే ఈ షార్ట్ టైమ్ లో ఇంజెక్షన్ వచ్చేసింది. లేదంటే నార్మల్ వ్యక్తికి ట్రై చేస్తే మినిమం 2-3 months పట్టేలాగా ఉంది సార్. అలాంటి దాన్ని జస్ట్ 1.5 months మనకి ట్రీట్మెంట్ చేయించారు. ఓకే. సో సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున స్పందించారు, చాలామంది మీకు సపోర్ట్ చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా చాలామంది విరాళాలు ఇచ్చారు. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? సపోర్ట్ చేసిన ప్రతి వ్యక్తికి వాళ్ళ కాళ్ళకి మొక్కాలి సార్. అలాంటి సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఎటువంటి మొహమాటం ఏం లేదు. వాళ్ళు ఏంది ఈరోజు నేను నా పాప లేదు, వాళ్ళ సపోర్ట్ వల్ల వాళ్ళ ముందుకెళ్ళి మా పాప గురించి 10 మందికి తెలియజేయడం వల్లనే ఇదంతా జరిగింది సార్. సో ఎంత కాలంలో వచ్చాయండి విరాళాలని? సోషల్ మీడియా ద్వారా మీకు వచ్చిన ఫండ్స్ ఎంత? నేను ఆల్మోస్ట్ ఒక 3.5 months 4 months ట్రై చేశాను సార్. జస్ట్ 1.5 months స్టార్టింగ్ 1.5 month లో ఏం లేదు సార్. 2-3 lakhs ఆ మధ్యలో వచ్చేసింది. లాస్ట్ ఫిబ్రవరి 2nd week నుంచి 4th week లోపు ఆల్మోస్ట్ 7-8 crores వచ్చాయి సార్. మనకి అమౌంట్ రాగానే మనం ఫండింగ్ స్టాప్ చేసి, అంటే ఆ సిచ్యువేషన్ లో సార్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామన్నప్పుడు మొత్తం మీద పని చేశాను సార్. ఎంతతో ఉందో గవర్నమెంట్ మనం హ్యాండిల్ చేసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ ఇంజెక్షన్ పేమెంట్ చేసిన తర్వాత ఇంజెక్షన్ వచ్చింది. ఓకే. లోకేష్ గారు 6 కోట్ల రూపాయలు ఆయన సొంత ఖర్చుతో ఆయన భరించారా? ఆయన విరాళంగా ఇచ్చారా? మన దగ్గర ఉన్న అమౌంట్ మనం ఇంజెక్షన్ ఇచ్చేసాం. రిమైనింగ్ ఏదైనా స్టార్ట్ చేసుకుంటామన్నారు. ఆ టీమ్ తో ప్రాసెస్ చేయించేది, అంటే తెప్పియడం కానీ, ట్యాక్సెస్ అవి తగ్గించడం కానీ,
ఈ విధంగా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. సురేష్ గారు, జనరల్గా ఒక 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు విరాళంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటేనే చాలా ఇబ్బంది. ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు రారు. అలాంటిది సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరూ చెల్లించారు. ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా అమౌంట్ ఇచ్చారు. రాష్ట్రాలు, దేశాలను సంబంధం లేకుండా, కుల మత భాష భేదాలు లేకుండా అందరూ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎస్ సార్. ఇది మాటల్లో ఒక మాటకి చెప్పేస్తే అక్కడికి అయిపోదు సార్. అది ఫ్యూచర్ లో నేను కూడా వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా అలా చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇది ఒక మాటకు థ్యాంక్ యూ అని చెప్పేస్తే అయిపోతుంది సార్. ఎందుకంటే ఒకరిద్దరు చేసింది కొన్ని లక్షల మంది చేయి తోడైతేనే ఇంతవరకు వచ్చింది సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక పాప పూర్తి ఆరోగ్యవంతురాలు అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ పూర్తయింది కాబట్టి, వ్యాక్సిన్ కూడా పూర్తి చేశారు కాబట్టి, ఇంకా అందరి పిల్లల్లాగే అందరి చిన్న పాపల్లాగే తను ఆడుకుంటుంది. స్కూలింగ్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ భరోసా ఇచ్చారా వైద్యులు? ఇచ్చారు సార్. మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ బాడీలోకి వైరస్ వెళ్ళిన తర్వాత తన ఒక 6 months to 1 year దాకా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటారు. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆ పాపను చూసినప్పుడు అయ్యో ఇంత చిన్న పాపకి ఇంత పెద్ద మహమ్మారి వ్యాధి, అందులో 16 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి ఒక ఇంజెక్షన్, ఒక వ్యాక్సిన్ అంటే అది మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే మనలాంటి సామాన్యులు, మీలాంటి సామాన్యులకి అది తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించే పరిస్థితి లేదు. అలాంటిది సోషల్ మీడియా విప్లవం, అలాగే గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. యువనేత నారా లోకేష్ కూడా రెస్పాండ్ అయ్యి ఆయన అన్నీ తానై ముందుకొచ్చి ఈరోజు ఇంజెక్షన్ వేసేంత వరకు ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం టీం అంతా కూడా నడిపించింది. నిజంగా గ్రేట్ అండి. చూసారుగా సోషల్ మీడియా ఎంత పవర్. సోషల్ మీడియా అనేది ఇప్పటివరకు కేవలం కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ జరగడానికి, సో చాలామంది యువత పెడదోవ పట్టడానికి, చెడిపోవడానికి, జీవితాల్ని నాశనం చేసుకోవడానికి, సో టైంపాస్ చేయడానికి, కాలక్షేపం చేయడానికి, లేదంటే ప్రేమ గీమ అని ఇలా ఒక టైంపాస్ కాలక్షేపంతో నడిపేటువంటి వాళ్ళందరికీ సోషల్ మీడియా ఇప్పుడు ఒక వేదిక అయిపోయింది. సోషల్ మీడియా అనేది ఒక వర్స్ట్ అండ్ వేస్ట్ ప్లాట్ఫామ్గా మారిపోయింది అనుకుంటున్నటువంటి తరంలో ఇప్పుడు అదే సోషల్ మీడియా తలుచుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలదు. చివరికి ఆ పాప ప్రాణాన్ని కూడా నిలబెట్టగలదు. కోట్ల రూపాయల ఖర్చయినటువంటి 16 కోట్ల రూపాయల విలువైన వ్యాక్సిన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా నుంచి ఇక్కడ కూడా తెప్పించగలదు. మహా నాయకుల్ని, ప్రభుత్వాల్ని కూడా కదిలించగలదు. చివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ వరకు చేరేంత వరకు సోషల్ మీడియా సో తన పని తాను చేసుకువెళ్ళింది. ప్రతి ఒక్కరు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది, లక్షల మంది పునర్వికను కాపాడడం కోసం, పునర్వికకు పునర్జన్మను ఇవ్వడం కోసం అందరూ ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ తండ్రి చేతులెత్తి నమస్కరిస్తున్నాడు, చేతులెత్తి మొక్కుతున్నాడు. నేను మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఎవరైతే సాయం చేశారో, మా పాప ఇలా చావు బతుకుల్లో ఉంది, ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి వ్యాక్సిన్ వేయడం మా తరం కాదు, మాకంత ఆర్థిక స్తోమత లేదు అని వేడుకుంటే అందరూ చలించారు. ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వారికి తోచిన విధంగా సాయం చేసి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే సోషల్ మీడియా పవర్ ఏంటో మొత్తం అందరూ కూడా చాటి చెప్పారు. అలాగే ప్రభుత్వం కూడా, ఏపీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సహాయం చేసింది. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ పాపకు ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు. సో అందరూ కూడా ఒకవేళ అమౌంట్ కట్టేస్తే ఇంజెక్షన్ వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తుంది, వ్యాక్సిన్ ఇమీడియట్గా అమెరికా నుంచి వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ సో అమౌంట్ కట్టినా కూడా వ్యాక్సిన్ ఇక్కడికి రావడానికి కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఫేస్ చేసాము. వాటన్నిటినీ కూడా లోకేష్ గారి టీం దగ్గరుండి సాల్వ్ చేసింది. చాలా ఫాస్ట్గా వ్యాక్సిన్ని హైదరాబాద్కు తెప్పించి పాపకు చాలా సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ అందించామని ఆ తండ్రి చెప్తున్నటువంటి మాటలు వింటే నిజంగా అందరికీ కూడా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. నిజంగా పునర్విక కోసం ఒక పెద్ద ఉద్యమం నడిచింది. పునర్విక కోసం సోషల్ మీడియా అంతా కూడా ఏకమైంది. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, సో లింగ వర్గ భేదం లేకుండా అందరూ కూడా పునర్వికను బతికించుకోవాలన్నటువంటి ఆ తాపత్రయం, ఆ ఆశయం ఇప్పుడు నిజమైంది. పునర్వికకు పునర్జన్మ సో ప్రసాదించింది. సో ఇది సోషల్ మీడియా పవర్ అంటే. సో మీకేమనిపిస్తుంది? నిజంగా పునర్వికకు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ పూర్తవడం,
16 కోట్ల రూపాయల విలువైన ఆ వ్యాక్సిన్ అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు విజయవంతంగా ఆ వ్యాక్సిన్ని పునర్విక్ అందించడం. సో పునర్విక ఇక అందరిలాగే ఒక నార్మల్ బేబీ లాగా, ఒక నార్మల్ పాపలాగా తను కూడా ఆరోగ్యవంతురాలుగా మారుతుంది అని చెప్తున్నటువంటి మాటలు వింటుంటే మీకేమనిపిస్తుందో, సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.